హాయ్ అండి. ఈరోజు వీడియోలో వాక్కాయలతో రోటి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. షుగర్ ఉన్నవాళ్ళు, అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ చక్కగా యూస్ చేయొచ్చండి. ఆర్గానిక్గా వాళ్ళకనే కాదు, ఎవరైనా యూస్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలాగో చూద్దాము. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు వాక్కాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి మధ్యలోకి కట్ చేసుకుని తీసుకోవాలి. ఏంటంటే విత్తనాలు ఏమన్నా ఉన్నా చేసినా అవన్నీ తీసేసుకోవాలి. అవే లేతవైతే విత్తనాలు ఉండవండి, అలానే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకొని తొడయాలు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని వేయించుకోవాలి. మాడనివ్వకుండా ఎర్రగానే వేయించుకోండి. మాడితే చేదొచ్చేస్తే ఇవి వేయించుకున్న తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 4 యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాక్కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు పులుపు కారం బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవడమే. సుమారు తెలిసిపోతుందండి మనం ఇన్నని. ఇప్పుడు మిరపకాయలు కారంగా ఉంటే కనుక వాక్కాయలు కొంచెం ఒక 3 గుప్పెళ్ళు యాడ్ చేసుకోండి. లేదు కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2 గుప్పెళ్ళు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు యాడ్ చేసుకున్నాను. చూడండి, మధ్యలోకి సగంగా కట్ చేసుకున్నాం కదా వాక్కాయలు, గింజలు తీసేసి అవి కూడా వేయించుకుందాం నూనెలో. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఊరినే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి. మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి. చూడండి, వేగిపోయినాయి. కొంచెం మెత్తబడాలి. ఇంకా నూనెలోనే మగ్గపెట్టండి. కొంచెం నూనె వేసుకోండి, ఒక స్పూన్ వరకు. నూనెలో మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాము. గిన్నెలోకి పెట్టేసుకుని పచ్చడి అయితే నూరేసుకుందాము. చూడండి, మీకు ఇలా గెరిటితో ఇలా అంటే మనకి తెలిసిపోతుంది అనమాట మగ్గింది లేనిది. ఇలా సాఫ్ట్గా మనం ఇలా నొక్కి చూస్తుంటే సాఫ్ట్గా ఉంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత రోట్లో ఇవి మిక్సీలో అయితే కొంచెం అంటే కోర్స్గా తీసుకోండి. కోర్స్గా వేసుకొని అంటే త్వరగా పేస్ట్ అయిపోతాయి అనమాట మెత్తగా. అదే చక్క రోట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్కగా చేసుకోవచ్చు. మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే గట్టిగా కావాలంటే చక్కగా ఎలా అయినా నూరుకోవచ్చు, మన ఇష్టం. సో నూరుకోవడం ట్రై చేయండి. మనకి ఎక్సర్సైజ్ బాడీకి అవుతుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. టేస్ట్ కూడా రోట్లో నూరుకున్న దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మిక్సీలో అయినా టైం లేనప్పుడు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఎండుమిరపకాయలు నేను మెత్తగా చేసేసుకున్నాను. కొంచెం గింజలుగా కొంచెం పంటికి అలా తగిలేటట్టు ఉంచుకునే వాళ్ళు అలా ఉంచుకోవచ్చు. నేనైతే కొంచెం అలా గింజలుగా ఉంచుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర అది కూడా వేసి నూరుకోవాలి. ఇవి కూడా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వాక్కాయలు మనం పెట్టుకున్నది వేసేసుకుని నూరేసుకుందాం. మరీ ఎక్కువసేపు ఏం నూరవసరం లేదు. ఇది ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయాయి కాబట్టి మనకి సాఫ్ట్గా అయిపోయాయి. సో ఒక 2 మినిట్స్ కచ్చా పచ్చాగా దంచుకుంటే అయిపోతుంది. చూడండి, ఇది కూడా మనకి ఒక 2 నిమిషాల్లో నలిగిపోతుంది. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 యాడ్ చేసుకోండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఈ పచ్చట్లో చాలా టేస్టీగా ఉంటాయి. పక్కన పెట్టేసుకుందాము. ఉప్పది కూడా ఈ స్టేజ్లో ఉల్లిపాయలు అన్నీ నూరేసుకున్న తర్వాత ఉప్పది అడ్జస్ట్ చేసుకోండి. సరిపోలేదు అంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నేను చిన్న సైజు మీడియం సైజువి 2 వేసుకున్నాను. అదే పెద్దవి అయితే ఒకటైతే సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా నూరకండి. ఉల్లిపాయ మనకి ఆ ముక్క తగులుతూ ఉంటే పచ్చట్లో చాలా బాగుంటుంది. సో కొంచెం కోర్స్గానే కచ్చా పచ్చగానే దంచుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా దంచేసిన తర్వాత ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకుని 2 కలిసేలా నూరుకోండి. నూరుకోవడం అంటే ఓ మెత్త పేస్ట్ లాగా నూరుకోకండి, కొంచెం కోర్స్గా ఉండేలానే చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. మనకి ఇది చింతపండు ప్లేస్లో ఈ వాక్కాయలు మనకి ఆ పులుపుని ఆ కారాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసేస్తాయి. మనకి ఏదో కొత్త పచ్చడి తింటున్నాము అన్న ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. మనకి టమాటా చింతపండు రోటి పచ్చడి ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చివర్లో కొంచెం రోట్లో అన్నం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే చివర్లో కొంచెం రోట్లో అన్నం వేసుకొని తీసేసాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను వాక్కాయ పప్పు కూడా చేశానండి. అది మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.